నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనుమసముద్రంపేట మండల కేంద్రంలోని మండలాభివృద్ధి కార్యాలయం మరియు రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద సంబంధిత ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది 79వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. 79వ గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎగురవేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయంలోని సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం 79వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న స్వాతంత్ర జాతీయతా భావాలు, స్వాతంత్రం వచ్చిన ఉద్దేశం, ముఖ్యమైన అంశాలను గురించి వివరించిన ప్రభుత్వ ఉన్నతాధికారులు. అనంతరం విద్యార్థులకు గణతంత్ర వేడుకలకు విచ్చేసిన వారికి మిఠాయిలను కార్యాలయ సిబ్బంది పంచడం జరిగింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయం వద్ద 79వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ స్వతంత్రం రావడానికి మనకి ఎంతోమంది సమరయోధులు త్యాగ ఫలితం వలన ఈ స్వాతంత్రం జరుపుకుంటున్నాము. ఈ స్వాతంత్రం వలన మనం ఎంతో బాధ్యత గల వ్యక్తులుగా ఉండాలి సమాజంలో. ఇటువంటి ఈ సమాజంలో ఎన్నో వాళ్ళ త్యాగ ఫలితాల వలన, వాళ్ళ ఆత్మ బలిదానాల వల్ల ఈ గాంధీజీ అయితేనేమి, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇటువంటి మహానాయకుల పోరాట పటిమ వలన మనకి ఈ స్వతంత్రం వచ్చినది. ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. జై 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 హింద్, జై హింద్, జై హింద్. ఈనాటి మన 79వ స్వాతంత్ర దినోత్సవం అందరికీ నా నమస్కారాలు. మన తహసీల్దార్ గారు చెప్పినట్లు గతంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మనమంతా మన స్వేచ్ఛ ఉండేది కాదు. తర్వాత మనోళ్ళైన గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ కలిసి మన స్వతంత్రం కావాలని చెప్పి పోరాటాలు చేసి, ఉప్పు సత్యాగ్రహం అని రకరకాలుగా చేసి వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసి మనకు స్వాతంత్రం వచ్చే దానికోసం ప్రయత్నం చేశారు. వారి ఫలితంగా మనకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది. మనం ఇప్పుడు ఫ్రీగా ఉన్నామంటే వాళ్ళు చేసిన ప్రయోజనాలే. కావున ఇప్పుడు కూడా నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరు కూడా అందరూ దేశం కోసంగా, తర్వాత మీ గ్రామం కోసం బాగా కష్టపడి చదువుకొని తర్వాత మంచి పేరు తేవాలి, మీ తల్లిదండ్రులకు అందరికి మంచి పేరు తేవాలని. ఈనాటి బాలులే రేపటి పౌరులు కాబట్టి మీరందరూ కూడా కష్టపడి బాగా చదువుకోవాలని కోరుకుంటూ ఈ Attention! Standing! Attention! National anthem begin! Flag salute! Order! Attention! 79వ స్వాతంత్ర దినోత్సవానికి అందరికీ నా శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చింది. అలాగే దేశాన్ని కాపాడినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. మన స్వాతంత్రం కోసం ప్రాణాలను అర్పించినటువంటి మహానుభావులకి మనం అందరం ఒక్కసారి వందనాలు తెలుపుకుందాం. అలాగే ప్రతి ఒక్క విద్యార్థులను నేను కోరుకుంటున్నాను, దేశ ప్రగతికి ఎప్పుడైతే మన విద్యార్థులు తోడ్పడతారో ఆ రోజే దేశాభివృద్ధికి మనం అభివృద్ధి చేసినట్లు, అలాగే స్వాతంత్రాన్ని కూడా కాపాడుకున్నట్టు నేను తెలియజేస్తున్నాను. మన పోలీస్ సిబ్బందికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే పత్రికా విలేకరులకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జయ హే జయ హే
Thank you.